అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. వర్షం అయితే బాగా వస్తుంది కదా అందరికీ. పగలు పడుతుంది, రాత్రి పడుతుంది. ఇంకా పాపము డ్యూటీలు పోయేళ్ళు, స్కూల్లో పోయేళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ అంటారు. బస్సులు ఎక్కి, ట్రైన్లు ఎక్కి, ఆటోలు ఎక్కి, ఇంకా బండ్లల్లోనూ అసలు చల్లగాలి తగులుతా అంటే అనారోగ్యాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇంకా జలుబులు ఎక్కువ ఉంటాయి. కొంచెం ఏదో ఒక రూపంలో కషాయం చేసుకొని తాగండి. ఏదో ఒకటి కషాయం, జీలకర్ర టైం లేకుంటే జీలకర్ర ఉడికించుకొని తాగండి. ధనియాలు, జీలకర్ర అట్లాంటివి తాగడం వల్ల కానీ కొంచెం రిలీఫ్ ఇస్తుంది. గొంతు, జలుబు, దగ్గు అట్లాంటిది. ఇంకా మరి వచ్చేసి సోమవారం రోజు రాఘవేంద్ర స్వామిది ఆరాధన అని చెప్తి కదా. ఆ రోజు వచ్చేసి రాఘవేంద్ర స్వామి దేవాలయానికి వెళ్ళినాను. అక్కడ దేవాలయంలో ఇక్కడ కొంచెం వీడియో తీసినాను. ఇక్కడ వచ్చేసి శివయ్య, నందీశ్వరుడు, వినాయకుడు, నవగ్రహాలు. మళ్ళీ ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. ఇంకా శ్రావణ మాసం కదా, వరలక్ష్మి వ్రతం రోజు కానీ శ్రావణ మాసం అంతా ఈ విధంగా అలంకరిస్తారంట. నేను కానీ ఎప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు పోలేదు. వరలక్ష్మి వ్రతం కానీ చేసినారంట. ఇక్కడ ఉండే అర్చకులను అడిగినాను. స్వామివారి ఆరాధన చాలా బాగా అద్భుతంగా చేసినారు. స్వామివారి అలంకరణ అయితే ఎంత బాగుందో, మంత్రాలయంలో స్వామిని దర్శనం చేసుకున్నట్లా ఉంది. ఇక్కడ మంత్రాలయం కానీ ఇక్కడ కానీ అడుగులో అడుగు వేసుకుంటూ ప్రదక్షిణ చేస్తేనా మనము అనుకోండి కోరికలు ఇన్ని వారాలు అనేసి ఇన్ని ప్రదక్షిణలు అనేసి ఒకసారి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు కానీ 1 ప్రదక్షిణ కానీ అని ముక్కొని చేస్తారు. అదైతే నేను మంత్రాలయం రాఘవేంద్ర స్వామి గుడిలో చేస్తాను. ఎప్పుడన్నా మంత్రాలయం పోయినప్పుడు అక్కడ చేస్తాను. ఇక్కడ కానీ పోయినప్పుడు చేస్తాను. ఈ విధంగా ప్రదక్షిణ అడుగు అంటే పాదానికి చోటు ఇవ్వకుండా పాదంకు అట్లా దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసేది. అసలు రాఘవేంద్ర స్వామి ఎంత బాగా అలంకరించుకొని ఎంత బాగున్నాడు కదా. అర్చకులు అయితే ఎంత బాగా అలంకరించినారో ఇప్పుడు మీరు చూస్తున్నారే. ఈ అలంకరణ మన కుటుంబం పైన పేరుతో చేయాలంటే 20,000 రూపాయలు ఖర్చుతో కూడిందంట అలంకరణ. కానీ మన దగ్గర కానీ డబ్బులు బాగుంటేనా 20,000 రూపాయలు అంటే చదువులు, ఆరోగ్యాలు మన అట్లా మధ్యతరగతి వాళ్ళ గురించి, నా ఇట్లా వాళ్ళకైతేనా కొంచెం ఖర్చుతో కూడింది. నా ఇట్లా వాళ్ళ గురించి చెప్తాను. ఎంత అవుతుంది స్వామి అని అడిగితే, మా శ్రీవారు అడిగితే 20,000 రూపాయలు అనే. మేమేం మాట్లాడలేదు. ఏం చేపిస్తారా అని. లేదు స్వామి, లేదు, ఊరికే అడుగుదామని అడిగినాం స్వామి అని అన్నాము. ఇంకా స్వామి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఇక్కడ ఆరతి ఇప్పిస్తారు. మన చేత్తోనే ఆరతి ఇచ్చి స్వామికి నమస్కారం చేసుకోవచ్చు. 12 గంటలకు అంతా మహామంగళారతి ఇస్తారు. నాకు ఇంట్లో అయ్యి నేను దేవాలయానికి పోయి ఇచ్చి ఇంకా భోంచేద్దాంలే అనేసి 12 గంటల దాకా ఏం తీసుకోకుండా పండ్లు మామూలు నేను ఉండేది 12 గంటల దాకే కదా. ఆ విధంగా ఇంకా దర్శనం అయినాక తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి వచ్చి భోంచేద్దాంలే అనేసి ఆ విధంగా దర్శనం చేసుకొని వచ్చినాను. రాఘవేంద్ర స్వామిని దర్శనం అంటేనే నాకు ఎందుకో 2 కళ్ళ నిండా దర్శనం చేసుకున్నా. చాలా బాగున్నాడు కదా గురువు. మరి వచ్చేసేసి ఇది మునగాకు పొడి ఆర్డర్ ఉంటే మునగాకు పొడి చేసినాను. సోమవారం రోజే లేండి చేసినాను. ఇంక అన్నీ ఆడిచ్చినాను. ఒక బౌల్లో వేసుకొని బాగా అంతా కలిసినామంటేనా అన్నీ కలుస్తాయి కదా. ఉప్పు, కారము అంటే ఒకటేసారి మనం మిక్సీ జార్లో పట్టాలంటేనా కొంచెం ఎక్కువ అయ్యలే కదా, తక్కువైతే ఒకటేసారి పట్టచ్చు. అందుకు బౌల్లో వేసుకొని కలుపుతాను. ఇది వచ్చేసి మీకు చూపిస్తాను. ఇది నల్ల కాసి ఆకు అంటారు. ఈ విధంగా గ్రీన్ కలర్ ఉంటాయి. అక్కడ ఇత్తనం కనిపిస్తుంది. ఇది వచ్చేసి నల్లగా అవుతాయి. ఇవి వచ్చేసి నల్లగా అయిన తర్వాత తినేయచ్చు. గ్రీన్ కలర్ కానీ తినచ్చు, కొంచెము పసురుగా ఉంటాయి. కానీ ఇది ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు మన పెద్దలు ఇట్లాంటివన్నీ తిని ఆరోగ్యము బాగున్నారు. కానీ మనం ఇప్పుడు ఇట్లాంటివన్నీ తినకోకుండా ఉండడం వల్ల మనకు అనారోగ్యాలు వస్తున్నాయి. అప్పుడు ఏమన్నా వస్తేనే డాక్టర్ల దగ్గరికి పోయేవాళ్ళు కాదు. ఇట్లాంటివి చేసుకొని తింటారు. రే అది తినిపోండిరా, అది చేసుకొని తినిపోండి తగ్గిపోతుంది, అది బట్టి పోండి తగ్గుతుందని అప్పుడు పెద్దలు చెప్తాండ్రంట. నేను ఇట్లాంటివి కనుక్కోవాలంటేనా పెద్దల దగ్గర చాలా ఇంట్రెస్ట్గా కనుక్కుంటాలేండి. ఇది ఏ విధంగా చేసుకున్నానంటేనా ఫస్ట్ వచ్చేసి ఆకుకూర అంతా శుభ్రం చేసేసినాను. ఇంకా స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు,
కరేపాకు, ఆనియన్స్ కొన్ని ఎక్కువ వేసుకోవాలా. ఇంకా శుభ్రం చేసిన ఆకుకూర వేసేసేసి బాగా ఆకు విత్తనాలు అన్నీ వేసేసి పచ్చి కొబ్బరి నూనె, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. వెల్లుల్లి మిక్సీ పట్టేసినాను, కొంచెం పసుపు, కారము, ఇంకా పచ్చి కొబ్బరి అది వేసినాం కదా, ఉప్పు వేసేసి బాగా వేయించేసినాను. ఇది ఏగే లోపల మొత్తం ఉండే పాత్రలు అన్నీ శుభ్రం చేసుకున్నా. దీంట్లోకి చపాతి చేసినాను, బాగా టేస్టీగా ఉంది. తాలింపు కానీ పప్పు చేసుకోవచ్చు, చపాతీకి, పరోటాకు అన్నిటికీ బాగుంటుంది, ఏ దానికైనా బాగుంటుంది. రసం పెట్టుకొని కాంబినేషన్గా నంజుకొని తినేకి కానీ బాగుంటుంది. దీనివల్ల నాకు తెలిసిండే ప్రయోజనాలు ఈ ఆకు వల్ల, చెట్టు వల్ల చెప్తున్నా. గ్రామాల్లో ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలాగా మొలుస్తుంది ఈ చెట్టు. ఈ ఆకులు పీక్కచ్చుకొని మనము ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు. పురిటి బిడ్డ ఉంటుంది చూడండి, చెవలాగా ఒళ్ళంతా పొంగుతుంది. అప్పుడు ఈ ఆకు కచ్చాపచ్చగా దంచి పట్టించి ఒక 20 నిమిషాలు ఉండిన తర్వాత స్నానం చేపిస్తేనా తగ్గుతుందంట. అప్పుడు పెద్దలు ఇదేనంట పట్టిస్తానింది. మళ్ళీ మనకు నవ్వలు, దురదలు, చర్మ వ్యాధులు ఏమన్నా ఉంటాయి అప్పుడు కానీ పసుపు వేసేసి కచ్చాపచ్చగా దంచేసి ఒళ్ళంతా బాగా రుద్దేసి స్నానం చేస్తేనా బాగా అది నవ్వలనేది, అలర్జీ అనేది తగ్గుముఖం పడతా రోజు రోజుకు తగ్గుతాయని పెద్దలు చెప్పినారు. మరి వచ్చేసి ఇంకా ఏమంటేనా మనకు వాపులు, నొప్పులు, ఇప్పుడు నాకు కీలవాతం ఉంది, మోకాల దగ్గర ఎక్కువ ఉంది, కాలు ఎక్కువ నొప్పి ఉంది, అప్పుడు కానీ దాన్ని కచ్చాపచ్చగా దంచి కడితేనా అప్పుడు కానీ తగ్గుతుందంట. మరి వచ్చేసేసి ఇంకా దగ్గు, ఆయాసం ఉంటుంది, అప్పుడు కషాయం చేసుకొని తాగడం వల్ల, ఇట్లా తాలింపులు, పప్పు చేసుకొని తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ నేను వెల్లుల్లి, వెల్లుల్లిను, మామిడాకులు కషాయం చేసుకునేకి, వెల్లుల్లి నెయ్యిలో ఎంచుకొని తినేకి, ఇది కషాయము చేసుకునేకి మనం మరొక వీడియోలో